హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో అంతా ర్యాబిట్స్ గురించి అండి. అవి మా ఇంట్లోకి ఎలా తీసుకొచ్చాము, ప్లస్ వాటిని ఎలా పెంచడం జరిగింది, నెక్స్ట్ వచ్చేసి వాటికి పిల్లలు కూడా పుట్టడం జరిగిందండి. వీడియో అంతా దానికి సంబంధించింది, చూసేద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై న్యూ గెస్ట్. అంటే మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం పెట్స్ అంటే. అది కౌస్ అయినా లేకపోతే ర్యాబిట్స్ అంటుంది, లేకపోతే ఫిషెస్ అంటుంది. సో బై గాడ్ గ్రేస్ ర్యాబిట్ అయితే వచ్చిందండి. 4 days అయింది. ఇవి కొంచెం ఇప్పుడే హ్యాబిట్యూట్ అయింది, మా దగ్గరికి వస్తున్నాయి, క్లోజ్గా మూవ్ అవుతున్నాయి. అవి హ్యాబిట్యూట్ అయ్యాక ఫుడ్ అలవాట్లు, వాటికి ఏ ఫుడ్ తింటుందో మాకు కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళం, కొత్తలో భయపడేవాళ్ళం. మాకు ఇచ్చిన మా కజిన్ వాళ్ళేమో గ్రాస్, అది 2-3 types గ్రాస్ ఇష్టంగా ఉంటుంది. క్యాబేజ్, క్యారెట్ అన్నారు. మ్యాక్సిమం ఇంట్లో క్యాబేజ్ మెయింటైన్ చేయడం, అది ఇష్టపడే గ్రాస్ ఏదైతే మా ఆవులకి అది పెడతామో ఆ గ్రాస్ తీసుకొచ్చి పెట్టడం వల్ల జరిగేది. వాటర్ కాలు ఆల్రెడీ బాటిల్ ఇవ్వడంతో రోజు బాటిల్ ఫీడ్ చేసేవాళ్ళం. బట్ గ్రాస్ కానీ లేకపోతే తూటుకాడ అంటారండి, చెరువులో దొరుకుతుంది, అలాంటిది ఏదైతే వాటర్ కంటెంట్ గ్రాస్ తిన్నప్పుడు మాత్రం వాటర్ అసలు తాగలేదు. అది 3-4 days అసలు వాటరే టచ్ చేయలేదండి. కొంచెం డ్రై గ్రాస్ టైపు, లేకపోతే మనం పెట్టే ఫుడ్ వెజిటబుల్స్ అలాంటప్పుడు మాత్రం గ్రాస్ వాటర్ ఎక్కువ తాగేదనమాట. అన్ని టైప్ ఆఫ్ వెజిటబుల్స్ తింటాయండి, ఏ వెజిటబుల్ అయినా పెట్టచ్చు, మ్యాక్సిమం తింటాయి. ఒక బెండకాయ లాంటివి తప్పితే, టమాటా బెండకాయలు తప్పితే అన్నీ తింటాయి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా మార్నింగ్ దోశ, ఇడ్లీ, చపాతీ, పెసరట్టు ఇలాంటివి ఏదైనా వేసినప్పుడు అప్పుడప్పుడు టిఫిన్ కూడా పెడుతున్నాం, అవి కూడా ఇష్టంగానే తింటాయి. సో అస్తమానికి గ్రాస్ దొరుకుతుంది కాబట్టి మా ఫుడ్ ఇడ్లీ లాంటివి అలాంటివి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటాయి. నెక్స్ట్ కొద్ది రోజులకి తీసుకొచ్చాక మేబీ 2-3 monthsకి అది 2 క్రాస్ చేసుకోవడం, ఇది ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. అది కూడా వీడియోస్లో చూసి నాకు అర్థమైంది. అది ఒక 2-3 days ముందు, ఒక 4 days ముందు అలా ప్రెగ్నెన్సీ అది డెలివరీకి రెడీ అయినప్పుడు ఇలాగ గ్రాస్ పోగు చేయడం, లేకపోతే దాని ఏదైతే హెయిర్ ఉందో దాన్ని అంతా ఒక చోట చేయడం అలా చేస్తుందంట. సో దాని వింత వింత చేష్టలకి నాకు అర్థమైంది అది ఇప్పుడు డెలివరీకి సిద్ధంగా ఉందని. ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కువ గ్రాస్ పెట్టేదానండి దానికి, ఆ కేజ్లో దానికి ఒత్తిగా ఉంటుందని. నిజంగానే 4 daysకి డెలివరీ అయ్యింది. మార్నింగ్ 4 o'clock లేసి బయటకు వచ్చి చేసేటప్పటికి అక్కడ చిన్న చిన్న పిల్లలు. అదిగోండి, అది ఫస్ట్ డెలివరీ అయ్యాక 2-3 hours, మార్నింగ్ 7 o'clockకి అవి చిన్న చిన్న ఎలక పిల్లల్లా ఉన్నాయి. దగ్గర పెడితే ఎలాగో పాలు, అదేమో చాలా నీరసంగా ఉంది డెలివరీ అయ్యాక. అవి దగ్గర పెడితే వెతుక్కుని పాలు తాగిన అదృష్టం. కొన్నిట్లకైతే పాలు తాగడం రాదంట, తల్లి దగ్గర పాలు ఉండవంట. బట్ దీనికి పాలు బాగానే వచ్చినాయండి. ఈ ర్యాబిట్కి అవి కూడా బాగానే తాగినట్టు. వాటికి కళ్ళు కూడా తెరుచుకోవు. మేబీ 10-12 days వరకు ఆ ర్యాబిట్ పిల్లలు ఏదైతే ఉన్నాయో అవి కళ్ళు కూడా తెరవండి. సో మనమే దగ్గర పెట్టి మనమే ఫీడ్ చేయించాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ర్యాబిట్ మనకి అనుకూలంగా ఉంటుంది, పాలు పట్టించేటప్పుడు ఒక్కొక్కసారి మొండికేస్తుంది, పాలు ఇవ్వడానికి కూడా మొండికేస్తుంది. అలాంటప్పుడు మనమే కాళ్ళు చేతులు సాగదీసి పట్టుకొని పాలు పట్టించాల్సిన పరిస్థితి ఉంటుంది. అవి ఫస్ట్ డే కదా, సేమ్ చిన్న చిన్న ఎలక పిల్లల స్కిన్ ఒక్కటే పట్టుకోవడానికి కూడా భయం వేస్తుంది. ఇదేమో థర్డ్ డే. ఇది కొంచెం ఓకే, కొద్దిగా పిల్లలు కొంచెం పెద్ద అయినా మనం టచ్ చేయొచ్చు, పర్వాలేదు అన్నట్టునే వాటికి అవి వెతుక్కోవడం, పాలు తాగడానికి కొంచెం ఇప్పుడు కంగారు పడ్డాయి. వాటికి ఆకలి కూడా తెలిసిందండి. ఒక 2 days అయ్యేటప్పటికి ఆకలి తెలిసింది. ర్యాబిట్ కాళ్ళు గట్టిగా పట్టుకుంటే చెవులు పట్టుకోవాల్సి వచ్చేది. అప్పుడు పాలు తాగడానికి ఇవి రెడీ అయ్యేవి. అది కూడా జస్ట్ అలా ఉండేది ర్యాబిట్. ఇప్పుడు 5th day అండి. ఇది కొద్దిగా లైట్గా హెయిర్ వచ్చింది. పిల్లలు వాటికి అవే పాలు తాగడానికి ఇష్టపడ్డాయి. మనమే పట్టుకొని పట్టించాల్సిన పరిస్థితి లేదు, అవి తాగుతున్నాయి. బట్ ఒక దాని మీద ఒకటి పోటీ పడి మళ్ళీ నిప్పుల్స్ గెంటేసుకుని మొత్తం 8 nipples ఎన్నో ఉంటాయండి. ఒక్కొక్క కాన్పులో ఒక 5-6 పిల్లలు, 8, 10, 12 కూడా పెడుతుందంట. అదృష్టవశాత్తు ఇక్కడ 4 పుట్టినాయి కాబట్టి వాటిని పెంచడం పెద్ద కష్టం అనిపించలేదు. 8 nipples ఉండడం బట్టి అవి 4 మార్చుకుని తాగినా సరిపోయేది. మ్యాక్సిమం 8 nipples కవర్ అయితే పాలు వాటికి సరిపడా వెళ్ళినట్టు ఉంటుందంటే మ్యాక్సిమం అన్నీ కవర్ చేయాలి మనం. చూసారు ఇందాక ర్యాబిట్ ఎగిరి వెళ్ళిపోయింది. అది ఇవి కరుస్తాయి అనుకుంటే, చిన్న చిన్న పళ్ళు వచ్చేస్తాయి అనుకుంటే ర్యాబిట్ చిన్నప్పుడే. అది ఇలా విదిలించేసుకునేది ర్యాబిట్, పారిపోయేది. సో
కంపల్సరీ దాని చెవులు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చేది. ఇవేమో తాగేటప్పుడు అల్లరి చేసేయడం, అదేమో లొంగకపోవడం. 10 to 15 days మాకు ఫస్ట్ 10 to 15 days చాలా కష్టమైంది. ఇవేమో తాగడానికి ఎత్తుకొని వాళ్ళ అమ్మేమో పారిపోవడానికి ట్రై చేసేది. అవి చూడండి ఆకలేసి మార్నింగ్ ఈవినింగ్ రోజుకి 2 సార్లే పాలు పట్టిస్తే సరిపోతుంది. వీలు కుదిరితే రోజుకి 3 సార్లు పట్టించవచ్చండి, లేదా మార్నింగ్ ఈవినింగ్ ఫీడ్ చేపిస్తే సరిపోతుంది. అవి తాగడం ఇదిగో పాకడం మొదలుపెట్టి 8 days అవుతుంది. అప్పటికి కొంచెం జస్ట్ వాటిని నడవడం తెలిసింది. కళ్ళు అయితే ఓపెన్ చేయలేదు, బట్ అలా వెతుక్కుని కాళ్ళు సపోర్ట్తో అలా ముందుకు వెళ్ళడం జరిగింది. అవి చిన్న చిన్న ఎలక పిల్లలా ఉన్నాయండి. జస్ట్ వెతుక్కుంటున్నాయి. అవి ఎటు వెళ్ళాలి, జారిపోతున్నాయి. ఇక్కడ టైల్స్ గురించి నేల, అవి జారిపోతూ ఉన్నాయి. ఒకదానితో ఒకటి నడుచుకోవడం, ఇంకా ఐస్ ఓపెన్ చేయకుండానే అవి నడవడానికి ట్రై చేస్తాయి అన్నమాట. మట్టి నేల అయితే అవి మేబీ చక్కగా నడవడానికి గ్రిప్ దొరుకుతుంది వాటి కాళ్ళకి. ఇది టైల్స్ గురించి గ్రిప్ దొరికి జారిపోతున్నాయి అన్నమాట. వెతుకుతున్నాయి, కిందికి పైకి వెళ్తున్నాయి, ఒకదానితో ఒకటి పక్కన ఆడుతుంది. ఇప్పుడు 10th day వచ్చేసిందండి. సో కొంచెం కుందేళ్ళ రూపురేఖలు వచ్చినాయి. ఇప్పుడు మరీ ఎలక పిల్లలు లేకుండా కుందేలు చెవులు కనిపించడం అలాగా. ఇప్పుడు ర్యాబిట్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తుంది, గట్టిగా లాగి పట్టుకోవాలి, కాలు గట్టిగా పట్టుకోవాలంటే కాకుండా జస్ట్ కుందేలు చెవులు పట్టుకుంటుంటే అది పాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా కొంచెం తల్లి ప్రేమ తెలిసింది. ఇప్పుడు కొద్దిగా దగ్గర రానిస్తుంది. మేము వదిలేసినా సరే అది నుంచుని పిల్లలకి పాలు ఇవ్వడం జరుగుతుంది. 12th day వచ్చిందండి. ఆ కుందేలు కూడా పిల్లలు కూడా కొద్దిగా ఐస్ ఓపెన్ చేసి అవి కూడా చక్క అటు ఇటు తిరగడం. ఇప్పుడు చిన్ని ర్యాబిట్స్ ఎంత బాగున్నాయి అంటే వేలిడంత ర్యాబిట్స్, బుజ్జి ర్యాబిట్స్ చూడడానికి ముద్దేసుకొస్తున్నాయి. ఇప్పుడు చిన్నప్పుడు ఎలక పిల్లల్లో ఉండి ఎలా పెంచాలో అని భయం వేసిన ర్యాబిట్సే బుల్లి ర్యాబిట్స్. వీటిని చూస్తుంటే అస్సలు వదలాలనిపించట్లేదండి. చక్కగా ఇప్పుడైతే మనం గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు ర్యాబిట్ని కూడా. మా పిల్లలైతే అస్సలు వాటిని స్కూల్ నుంచి రాగానే హోంవర్క్, ఇదివరకు ఫోన్ వదిలేయండి హోంవర్క్ రాయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఫోన్ వదిలేయండి, ఫోన్ పక్కన పెట్టండి అని బతిమాలాల్సి వచ్చేది. ఇప్పుడు ర్యాబిట్స్తో దేవుడి పుణ్యం అంటూ అస్సలు ఫోన్ టచ్ చేయట్లేదు. చక్కగా వెళ్తే ఫుల్ టైం పాస్. ఇప్పుడు ర్యాబిట్స్ వదిలేయండి అలా హోంవర్క్ రాయండి అనాల్సి వస్తుంది. బట్ ఇదేంటంటే వాళ్ళకి మెంటల్ రిలాక్సేషన్ ప్లస్ వాళ్ళ కళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒక పెట్స్తో అంటే ఒక చక్కగా ఒక హెల్దీ ఫీలింగ్. ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ బుజ్జి ర్యాబిట్స్ వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఒక రోజు అయితే మార్నింగ్ లేవడానికి లేగండి 8 అయిపోయేది, 8 o'clock అయ్యేది. ఇప్పుడు మార్నింగ్ లేవడానికి అవి దగ్గర పెడుతుంటే హ్యాపీగా చూడండి. ఆ రోజు మార్నింగ్ అవి దగ్గర పెట్టి అమ్మ రోజు నన్ను ఇలాగే నిద్రలేపు, నేను హ్యాపీగా నవ్వుతూ నిద్రలేస్తాను. నేను 10 minutes వాటితో చక్కగా ఆడుకున్నాక నవ్వుతూ నిద్రలేసి నవ్వుతూ స్కూల్కి వెళ్ళింది ఈరోజు. హోంవర్క్ రాయడం, వీటితో ఆడుకోవడం, వాళ్ళకి ఫన్ టైం బాగుంటుంది, ఎంజాయ్ చేస్తున్నారు. మా పెట్స్తో ఆడుకుంటున్నామని ఒక హ్యాపీ ఫీలింగ్ వాళ్ళకి. అంతా ప్రజెంట్ అంతా పాజిటివ్గానే ఉందండి. చిన్న క్యూట్ ర్యాబిట్స్ మాత్రం ముద్దుగా. మేము గార్డెన్ పార్టీకి వెళ్ళాము. ఒకరోజు గార్డెన్ పార్టీకి వెళ్ళేప్పుడు తీసుకెళ్తే అక్కడ కూడా అందరూ ఎంజాయ్ చేశారనమాట. వీటిని అరిచేతుల్లో పెట్టుకొని వాటికి గ్రాస్ తినిపిస్తూ వాటిలో ముద్దుగా ఉన్న వాటితో ఆడుకొని సెల్ఫీలు దిగి అందరూ చాలా ఎంజాయ్ చేశారండి. ఇది వచ్చేసి మా బుజ్జి కుందేలు ఒక హౌస్. అవి పుట్టినప్పుడైతే ఇది చాలా పెద్దగా అనిపించేది. ఇది చెప్పుల బాక్స్ అండి. సో దీంట్లో క్లాత్ వేసి పెట్టాను. ఇంకా అప్పుడు పెద్ద అయిపోయింది, బాక్స్ అంతా అయింది. ఇవి 4 కలిపి బాక్స్ ఫుల్గా అయిపోయింది. సరే అని పెద్ద బాక్స్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈరోజు 20 days అయిందండి. November 2nd పుట్టిని, ఫస్ట్ నైట్ పుట్టినాయి అనమాట. 20 days అయితే కొంచెం 20 days అని కుందేలు రూపు వచ్చింది. ఒక్కొక్కటి అరచేయిలో ఇలా పట్టుకుంటే ఎంత అయ్యేలా ఉన్నాయండి. పెద్ద బాక్స్లో షిఫ్ట్ చేసాం. అప్పుడు చాలా ఖాళీగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అవి బాక్స్ తినడానికి చూస్తున్నాయి, అదిగో అట్ట కొరుకుని తినడానికి చూస్తున్నాయని ఆలోచిస్తున్నాను. వేరే ప్లేస్ సెట్ చేయాల్సి ఉంటుందేమో మేబీ వీటికి. ఫస్ట్ డే ఫోటో అది. నెక్స్ట్ ఒక 5 daysకి పర్లేదండి. చక్కగా కొంచెం పేషెన్స్ ఉంటే హ్యాపీగా కుందేలు పెంచుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు మనం.